హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మిక్సీ క్లీన్ చేద్దాం అనుకున్నాను. చూడండి అంతా ఎట్లా పెట్టినాను. ఇదంతా అయితే నీట్గా చేస్తాను, ఎందుకంటే మీకు చూపిద్దామని ఇదంతా మిక్సీ ఇట్లా ఉంది. ఒకసారి అయితే క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఇదంతా ఏమేమి కావాలంటే వంట సోడా, సర్ఫ్ ప్యాకెట్, సర్ఫ్ ఎంత కావాలో అంత వేసుకోవాలా, ఎక్కువేం లేదు. వంట సోడా అండి ఇది. సరే, మనకి ఎంత కావాలో అంత వేస్తాను. సింపుల్, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. కొన్ని వాటర్ వేస్తున్నాను, చిక్కగానే ఉండాలా. ఒక క్లాత్ తీసుకొని, చిన్న క్లాత్, దీన్ని అయితే అంతా తుడిసేలా తుడిసి ఒక 10 నిమిషాలు అయితే అట్లే వదలాలా. చూడండి ఇట్లా, అది ఎక్కువ గలీజ్ అయ్యేది అట్లా అంటే మీకు చూపిద్దామని ఇట్లా పెట్టినాను. చూడండి ఇట్లా, మళ్ళీ ఇట్లా సైడ్లకి వాటర్ పోతే ఇబ్బంది అవుతుంది, చూసి మనం వేసుకోవాలా. మొత్తం అంటించుకోవాలి, ఇట్లా సైడ్లకి లోపల అంతా అంటించుకోవాలి. ఒక 15 నిమిషాలు వదలాలా. మీరైతే మాకు సపోర్ట్ అయితే కంపల్సరీ చేయండి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. చూడండి ఇట్లా మొత్తం అంటించాను. నాది ఎక్కువ గలీజ్ అయింది కాబట్టి కొంచెం ఎక్కువ వేసినాను. ఒక 10 నిమిషాలు అయితే వదిలేస్తాను. ఇట్లా ఒక 15 నిమిషాలు వదిలేస్తాను. చూడండి ఇట్లా అంటించినాక ఒక 15 నిమిషాలకి ఇట్లా మనది వేస్ట్ బ్రష్ ఉంటుంది కదా, అది తీసుకొని అయితే ఇప్పుడు క్లీన్ చేద్దాం మనము. ఇదే వాటరే, సర్ఫ్ మనం వేసిన ఆ వాటర్ తీసుకొని క్లీన్ చేద్దాము. ఎక్కువ వాటర్ తీసుకోకూడదు, అదే ఉంటుంది కదా, ఎక్కువ గలీజ్ అయింది కాబట్టి ఇది కొంచెం బ్రష్ అయితే బాగుపోతుందని నేను బ్రష్ అయితే తీసుకున్నాను. ఇట్లా సర్ఫ్ నీళ్ళకి అద్దుకొని కొంచెం ఇట్లా ఎందుకంటే నా మిక్సీ ఎక్కువ గలీజ్ అయింది కాబట్టి కొంచెం కొంత లేట్ అవుతుంది. గలీజ్ లేని వాళ్ళు అయితే తొందరగా అవుతుంది వాళ్ళది. మొత్తం అయితే తిక్కుతాను, మొత్తం ఇట్లా సర్ఫ్ అద్దుకొని అయితే రుద్దినాను. ఇట్లా బ్రష్ అయితే బాగా వస్తుందని బలవంతంగా అయితే ఎక్కువసేపు ఒక 15 నిమిషాలు రుద్దినాను, ఎందుకంటే అది ఎక్కువ అయింది కదా గలీజ్. అందుకోసం అయితే రిజల్ట్స్ మాత్రం బాగుంది. ఒకసారి మీరైతే మాకు సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే వేరే వాటర్ తీసుకొని మనం బట్టతో అయితే తుడుచుకుని ఇట్లా దగ్గర కూడా బాగా నీట్గా పోతుంది. ఇట్లా గెంటి తీసుకొని మనం ఇట్లా సైడ్లకి ఆడను దగ్గర ఇట్లా అనుకుంటే కూడా నీట్గా వస్తుంది. వాటర్ మాత్రం ఎక్కువ వేసుకోకూడదు. కింద మీరు బట్ట కానీ ఏదైనా వేసుకోవచ్చు గలీజ్ కాకుండా.
నేనైతే తుడుద్దాంలే అని మళ్ళీ ఇంకా ఇట్లా బాగా బలంతాన కొంచెంసేపు రుద్దితే తెల్లగా అయిపోతుంది. వంట సోడా వేసి ఒక 15 నిమిషాలు వదలండి, చాలా నీట్గా అవుతుంది. అయినాకైతే ఇట్లా మళ్ళీ బాగా బ్రష్తో రుద్దండి. అయినాకైతే వేరే క్లాత్ తీసుకొని అయితే తుడిసేద్దాం మనము. మళ్ళీ మిక్సీ స్విచ్ ఆన్లో పెట్టి మాత్రం ఈ ప్రయత్నం చేయొద్దండి. స్విచ్ తీసేసి ఇట్లా కింద పెట్టుకొని అయితే చేయండి. ఇట్లా వేస్ట్ బ్రష్ ఉంటే కంపల్సరీ చూడండి. ఇదైతే మళ్ళీ తుడిసేద్దాం తడిబట్టతో. కొన్ని మంచి వాటర్ వేసుకొని అయితే తుడుస్తాము. చూడండి, ఇక్కడైతే నేను మంచి వాటర్ వేసుకున్నాను. ఈ బట్టతో అయితే ఇప్పుడైతే క్లీన్ చేస్తాను. కంపల్సరీ బ్రష్ ఉండాలండి, బ్రష్ ఉంటేనే బాగా రుద్దేకవుతుంది. చూడండి అప్పటికి ఇప్పటికి ఎంత తేడా వస్తుందో. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, మళ్ళీ మిక్సీ లేకపోతే మిక్సీ పని చేయదు. నాదైతే చాలా గలీజ్ అయింది కదా. ఇట్లా అంతా తుడుచుకోవచ్చు. చిన్న క్లాత్ అయినా స్పాంజ్ అయినా ఏదైనా దాంతో అయితే నీట్గా తుడుచుకోవచ్చు. ఇట్లా మనం ఇట్లా దగ్గర అయితే స్పూన్ పెట్టి ఇట్లయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. బ్రష్ అయితే పట్టదు, స్పూను అట్లా పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. అంతా తుడిసేసుకుందాము. బట్ట తేమ అవుతుంది, ఎందుకంటే రుద్దినాను కదా, అంత గలీజ్ అవుతుంది. చూడండి అంతా తుడిసేసి అయితే మీకు చూపిస్తాను. నీట్గా అయింది. 1% ఏమి రిజల్ట్స్ ఏమి బాగా వచ్చింది. చూడండి మిక్సీ, కొత్త మిక్సీ నన్ను ఎట్లా తీసుకుంటే అట్లా అయింది. చూడండి మిక్సీ 6 నెలల నుండి అట్లే పెట్టినాను. చూడండి చాలా నీట్గా అయింది. ఇట్లా చిన్న క్లాత్తోనే ఎక్కువ వాటర్ వేసుకుంటే మిక్సీ చెడిపోతుంది కదా, ఎక్కువ వాటర్ మాత్రం వాడద్దండి. కొన్ని వాటర్తో చూడండి ఎంత గలీజ్ వచ్చిందో మిక్సీ. మెయిన్ బ్రష్ ఉండాలి, బ్రష్, సర్పు, వాటర్ సోడా. మనకు వైర్ బాగా వచ్చింది. కొత్త మిక్సీ రెడీ అయింది. చూడండి మిక్సీ అయితే రెడీ అయింది. వైర్ను కూడా ఈ క్లాత్ తీసుకొని అయితే తుడిచేసాను నేను. ఎక్కువ వాటర్ వేయకుండా ఇట్లా నీట్గా క్లాత్ తీసుకొని అయితే అంత మొత్తం దూచేసాను. చూడండి కింద గలీజ్ అయింది, ఎందుకంటే నేను రుద్దినాను కాబట్టి గలీజ్ అవుతుంది. బట్ట తీసుకొని అయితే తుడిచేస్తాను. ఇంకా మిక్సీ అయితే కొత్త మిక్సీ అయితే రెడీ అయింది. చూడండి రిజల్ట్స్ మాత్రం సూపర్ వచ్చినాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇట్లా మీరైతే మాకు సపోర్ట్ అయితే చేయండి. మా వీడియోలు నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. మీరైతే సపోర్ట్ అయితే కంపల్సరీ చేయండి. కొత్త మిక్సీ రెడీ అయింది. ఎన్ని రోజులు అయింది ఇట్లా ట్రై చేద్దామని కొన్ని రోజులు పెట్టినాను నేను, అందుకే ఇంత గలీజ్ అయింది. లేదంటే కింద ఎప్పుడెప్పుడే క్లీన్ చేస్తే గలీజ్ కాదు. మీకోసం వీడియో తీయాలనే కోసం అయితే ఇట్లా పెట్టినాను. చూడండి రిజల్ట్ అయితే ఎంత బాగా వచ్చినాయి కదా.